అందమైన జలపాతం, కానీ దాని వెనక భయంకరమైన విషాదం ఉంది. ఈ జలపాతాన్ని చూసే ముందు దాని వెనకున్న కథని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిన భయంకరమైన సంఘటన నౌకలికై జలపాతానికి నిజంగా సంబంధం ఉందా? ఈ జలపాతం గురించి ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పే కథలన్నీ నిజమేనా? ఇంతకీ వాళ్ళు చెప్తున్న కథ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. అండ్ అలాగే ఈ కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా ఉండబోతుంది. ఈ కథలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన భూమి మీద ఎన్నో అందమైన జలపాతాలు ఉన్నాయి. కొన్ని జలపాతాల వెనుక భయంకరమైన కథలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక జలపాతం మన దేశంలో మేఘాలయాల్లో ఉంది. అదే నౌకలికే వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ వెనుకుండే భయంకరమైన కథ తెలుసుకునే ముందుగా ఈ వాటర్ ఫాల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులు మేఘాలయాలకి చేరుకుంటారు. అందులో ఎక్కువ మంది ఈ నౌకలికే జలపాతాన్ని చూసేందుకే వస్తారు. అంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్ళడానికి కారణం, ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన ప్లంజ్ వాటర్ ఫాల్స్ గా గుర్తింపు పొందింది. ఈ జలపాతం ఉండే ప్రాంతం మొత్తం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అద్భుతంగా కనిపిస్తుంది. అందుకనే అక్కడికి వెళ్లేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతారు. ఈ జలపాతం గురించి చుట్టుపక్కల ఉన్న జనమంతా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ జలపాతానికి సంబంధించిన పురాణ కథను మీరు తెలుసుకుంటే దీన్ని చూసే కోణం మారిపోతుంది. ఇంకా ఈ నౌకలికై జలపాతం వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం. కాశీ భాషలో కా అనేది స్త్రీలింగాన్ని సూచిస్తుంది. లీకై అనేది ఒక స్త్రీ పేరు. అయితే స్థానిక పురాణాల ప్రకారం నౌకలికై జలపాతం పైన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు రంజిరహెత్. ఈ గ్రామంలో లీకై అనే ఒక మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోతాడు. తర్వాత తన చిన్న కూతురుతో జీవనం సాగించేది. ఆమె తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు చాలా కష్టంగా ఉండేది. దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది. అలా ఆమె వివాహం చేసుకున్న ఆ రెండో భర్త అస్సలు మంచోడు కాదు. అతనికి మొదటి భర్త కూతురంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలా ఇతను మొదటి భర్త కూతురుపై ద్వేషం పెంచుకుంటాడు. అలా ఒక రోజు అతని భార్య ఇంటికి రాకముందే ఇంట్లో వంట చేసి అతని భార్య వచ్చిన తర్వాత ఆమెకు వడ్డిస్తూ ఉంటాడు. అలా ఇంట్లో తన కూతురు ఉండకపోవడంతో కొద్దిగా కంగారు పడుతుంది. ఆ తర్వాత భర్త వండి పెట్టిన ఆహారాన్ని తింటుంది. ఆమెకు తిన్న తర్వాత తమలపాకులు నవ్వులే అలవాటు ఉంటుంది. అలా ఆ వంటని తిన్న తర్వాత తమలపాకులు వేసుకునే సమయంలో అక్కడ ఒక చిన్న వేలు తెగిపడి కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఆమె భర్త తన బిడ్డను చంపేసి ఆ బిడ్డ మాంసంతోనే వంట చేసి పెట్టాడు అని. దీంతో ఆమె భయానికి గురై తీవ్ర దుఃఖంతో పిచ్చిదానిలా మారిపోయి చేతిలో ఒక గొడ్డలి తీసుకొని ఆమె ఊరంతా పరిగెత్తుతూ ఉండేది. అలా ఆ పిచ్చి కారణంగా పరిగెడుతూ ఆ జలపాతంలో పడిపోతుంది. ఆ ఘటన తర్వాత ఆ జలపాతానికి నౌకలికై అని పేరు వచ్చింది. ఇదంతా నిజంగా జరిగింది అనేదానికి ఎక్కడా ఆధారాలు లేవు. కానీ అక్కడున్న స్థానికులు మాత్రం తరతరాలుగా ఈ కథను చెప్తూనే ఉన్నారు. ఈ జలపాతానికి వచ్చిన టూరిస్టులు అందరూ ఈ కథను ఆసక్తిగా వింటున్నారు. చాలా మంది ఈ కథను తెలుసుకోవాలని స్థానికులు చెప్పే విషయాలు రికార్డ్ చేసుకుంటారు. కానీ ఎవరు ఈ కథను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కనుక మీరు మేఘాలయానికి వెళ్ళినప్పుడు ఈ అందమైన జలపాతాన్ని చూడడం మిస్ అవ్వకండి. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కథ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.